గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి జన్మ మిత్రులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నేటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని కూడా 46 భాగాలుగా చెప్పుకున్నాం. 47వ భాగాన్ని ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నరులు, సిద్ధులు, చారణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితృదేవతలు, సాధ్యులు, పన్నగలు, విష్ణు కింకరులు అందరూ కూడా విష్ణు భక్తులైన పృథు చక్రవర్తి చేసిన సత్కారాలు అందుకుని సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్లారు. ఋత్వికులతో కూడిన పృథు చక్రవర్తిని స్వచ్ఛమైన మనస్సులతో ఆనందంగా అవలోకిస్తూ దేవతలందరూ కూడా తమ తమ జయ జయ ధ్వనులతో సంస్తుతిస్తూ ఉండగా శ్రీహరి వైకుంఠధామానికి వేంచేశాడు. ఆ తర్వాత పృథు చక్రవర్తి తన కన్నులకి కనిపించకుండా ఉన్న ఆ దేవదేవుడైన వాసుదేవుడికి వందనం చేసి తన నగరానికి బయలుదేరాడు. అంటే ఆయన అంతర్ధానం అయిపోయాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత ఈయన తన నగరానికి బయలుదేరాడు పృథు చక్రవర్తి. ఆ సమయంలో పట్టణంలో ఎక్కడ చూసినా ముత్యాల సరాలు, పూలదండలు, తెట్టిపెట్టు చాందినీలు, బంగారు తోరణాలు అలంకరించారు. ఈయన వస్తున్నాడని తెలిసి నగరాన్నంతా కూడా కమ్మని సుగంధ ధూపాలు, పరిమళాలు వెదజల్లుతూ ఉండగా రత్నాలతో ముగ్గులు తీర్చబడి వీధులున్నాయి. ప్రతి గృహం ముందు కూడా పండ్లు, పుష్పాలు, లాజలు. అంటే ఈ రోజులలాగా ఇళ్లలో యజ్ఞాలు కాదు. యజ్ఞాలు అనేవి యజ్ఞానికి కేటాయింపబడిన స్థలంలోనే జరిగేవి. ఇళ్లల్లో యజ్ఞాలు చేయడం కరెక్ట్ కాదు. ఏదో రోజు చేసే పంచయజ్ఞాలు వేరు. పెద్ద పెద్ద యజ్ఞాలు ఉంటాయే, ఇవన్నీ అశ్వమేధ యాగాలు. ఇవి అశ్వమేధ యాగం కదా, అయినా 100వ అశ్వమేధ యాగం చేశాడు అక్కడ. ఇవన్నీ బయటే చేయాలి, నదుల ఒడ్డున అటువంటి ప్రదేశాల్లో చేయాలి. కాబట్టి ఇప్పుడు 100 అశ్వమేధాలు దాదాపు పూర్తి చేసినట్లే. పూర్తి చేసి నగరానికి వస్తున్న ఆ పృథు చక్రవర్తికి స్వాగతాలు పలుకుతున్నారన్నమాట అందరూ కూడాను. ఆ తర్వాత పృథు చక్రవర్తి అంతఃపురంలో ప్రవేశించారు. ఆయన్ని అనేక విధాలుగా మరి జానపదులు, పురజనులు అందరూ కూడాను ఆదరాభిమానులతో అర్చించి ఆరాధించారు. వారి పూజను స్వీకరించిన రాజు సంతోషించాడు. వారికి ఇష్టమైన కోరికలను ప్రసాదించాడు. వారిని అనేక విధాలుగా ఆదరించాడు. ఈ విధంగా ఎన్నో ఘనకార్యాలని ఆచరిస్తూ నిష్కలంక చరిత్రతో, నిరుపమాన మహిమతో సమస్త భూమండలాన్ని చక్కగా పరిపాలించి స్వచ్ఛమైన సత్కీర్తిని భూమిపై నలుమూలలా నెలకొల్పి పుణ్యమూర్తి అయిన పృథు చక్రవర్తి ఆ తర్వాత ఒక ముక్కలో చెప్పేశాడు. చెప్పదలిస్తే కొన్ని అధ్యాయాలు చెప్పేస్తాడు, లేకపోతే ఒక ముక్కలో కూడా చెప్పేస్తాడు వ్యాసుల వారు. అయిపోయింది, వచ్చాడు. ఆ తర్వాత చక్కగా పరిపాలించి పరమానందంతో పరమపదం చేరుకున్నాడు అని ఎవరు చెప్తున్నారు? మైత్రేయ మహర్షి విదురుడుకు వినిపించినట్లు శుకుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు వివరించాడని సూతుడు సౌనకాది మహాములకు చెప్పారు. ఏ పురాణమైనా సూతుడు సౌనకాది మహాములకు చెప్తున్నట్టుగా ఉంటుంది. సూతుడు సౌనకాది మహాములకు ఏ పురాణం చెప్తున్నాడు? భాగవత పురాణం. ఎవరెవరికి చెప్పింది చెప్తున్నాడు? శుకుడు పరీక్షత్ మహానియోగికి చెప్పింది చెప్తున్నాడు. మరి ఏమిటిది? ఏమిటి ఈ పురాణం అంటే, విదురుడికి మైత్రేయుడు చెప్పింది శుకుడు పరీక్షిత్తుకు చెప్తే సూతుడు సౌనకాది మహాములకు చెప్తున్నట్ట. ఈ విధంగా అనంత గుణవంతము, నిర్దోషము, సజ్జన సంస్కృతము అయిన పృథు చక్రవర్తి యొక్క కీర్తిని వెల్లడింపగలిగిన మహనీయుడైన మైత్రేయుడిని చూచి విష్ణు భక్తుడైన విదురుడు అన్నాడు, మునీంద్ర, ఆ విధంగా పృథు మహారాజు మహేశ్వరుల చేత మహారాజుగా పట్టాభిషిక్తుడై దేవతల యొక్క యోగ్యమైన వరాలు పొంది వైష్ణవ తేజంతో విరాజిల్లుతున్న ఆ పృథు చక్రవర్తి గొప్ప పనులను కూడా నాకు చెప్పవయ్యా. గోరూపం ధరించిన భూదేవి నుండి కోరికలను పిదికిన పృథు చక్రవర్తి పరాక్రమోపేతమైన అనుగ్రహాన్ని ఆధారం చేసుకుని కదా ఇప్పుడు రాజులు బతుకుతున్నారు. అటువంటి పృథు చక్రవర్తి కీర్తిగాథలను
ఎవరు వినకుండా ఉంటారయ్యా. కాబట్టి ఆయన గొప్పతనాన్ని, ఆయనకు సంబంధించిన కథలు ఇంకా చెప్పమని అడిగితే అప్పుడు మైత్రేయ మహర్షి విదురునితో మృదుమధురంగా అన్నాడు, ఉత్తుంగ తరంగాలు పొంగిపురలే గంగా యమునుల నదుల మధ్య ఆ ప్రదేశంలో మహోన్నత స్థానంలో ఆయన విరాజిల్లాడు. ఆయన ప్రాకృత జీవుల్లాగా తన పుణ్యకర్మలు నశింపవలెననే తలంపుతో పురాకృత సుకృతం వల్ల సంప్రాప్తమైన భోగభాగ్యాలను అనుభవించాడు. అలానే అప్రతిహితమైన ప్రతాపంతో అన్ని ప్రదేశాల్లో తన ఆజ్ఞ చెల్లించుకుంటూ కేవలం ఋషులకు, బ్రాహ్మణులకు, విష్ణు భక్తులపై తన ఆధిపత్యాన్ని చూపించకుండా దుండగులందరికీ దండధరుడై సప్తద్వీపరీతమైన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఓనాడు దీర్ఘ సత్రం అనే యాగం చేయాలని సంకల్పించి దీక్ష వహించాడు. ఇందులో ఎన్నో విషయాలు చెప్పారు. భోగభాగ్యాలు బాగా అనుభవించాట. ఎందుకు అనుభవిస్తారు? పుణ్యాత్ములు కూడా భోగభాగ్యాలు అనుభవించాలి, పుణ్యం బాగా ఉన్నవాళ్ళు. అప్పుడు ఆ పుణ్యం తరిగిపోతుంది. పుణ్యం పాపం రెండు లేకుండా పోతేనే కదా మోక్షం లభిస్తుంది. అది చెప్పారు ఇక్కడ. అలానే ఆయన ఋషులకి, బ్రాహ్మణులకి, విష్ణు భక్తులకి వాళ్ళపైన తన ఆజ్ఞను చూపించలా, తను పెత్తనం చేయలే వాళ్ళ మీద. ఎవరెవరికి? ఋషుల మీద, బ్రాహ్మణుల మీద, విష్ణు భక్తుల మీద. మిగతా వాళ్ళ మీదనే ఆయన పాలన సాగించాడు. ఆ తర్వాత ఒక దీర్ఘ సత్ర యాగం చేయాలని సంకల్పించాడు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, దాస్గణ్ మహారాజ్ की जय, భరద్వాజ్ మహారాజ్ की जय, వ్యాస్ మహారాజ్ की जय. రేపు మనం 48వ భాగం చెప్పుకున్నాం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే ఆరతలితంరా నిర్గుణమ్మ స్థితే వీడి ఎట్లే ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వం ఉండి నీవే ఇంకన ఉండివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా, మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుక వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాకర విస్తారణకి ఏ విశ్వం సృష్టాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలానే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం, ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతారం అది సుజ్ఞానదాయకం. హారతి జనరాజా మహాకైవల్య తేజ. సేవిస్తు సజ్జనులే మదిని నిను చేర్చేరు. హారతి జనరాజా. బంగారు పళ్ళెరాలతో నిలచిరి గొప్ప స్త్రీలే. నారద తుంబురులే సమగానం చేసేరు. హారతి జనరాజా. సాక్షాత్ బ్రహ్మరూపం జగతికి చాటిన రాముడు కృష్ణుడవివే సాయి. నీకు సాష్టాంగమోయి హారతి జనరాజా. తుకారాం హారతి దే. స్వామి సద్గురుధామ సచ్చిదానందమూర్తి దర్శనం ఇయ్యవోయి. తుకారాం హారతి దే. రాముడు సంద్రానా ఆరాళ్ళెటుల తేల్చే. నీవటు జన హృదిలో నా అభంగముల దాల్చు. తుకారాం హారతి దే. తూకముతుల తూచా బ్రహ్మ తుకారాం సమమే. అందుకే రామేశ్వరుడే అతనికి శిరస్సు వంచినాడు. తుకారాం హారతి దే. జై జై సాయినాథ ప్రభువ. పవళించర మందిరములలో మామది నిండు